హాయ్ ఫ్రెండ్స్, ఈ నడమద్ద ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వీడియోలు అమ్మాయిలతో మాట్లాడిస్తున్నారు వల్గర్గా అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఏఐతో వాయిస్ ఇచ్చి ఆ బొమ్మకి వాళ్ళు వీడియోలు తయారు చేస్తున్నారు. దానివల్ల చాలామంది భయభ్రాంతులకు చెందుతారు. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని వేరే హాస్టళ్ళకు గాను కాలేజీలకు గాను వేరే సిటీలకి పంపిల్లంటే ఆ పేరెంట్స్ అనేది బాధపడడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే సిటీలో ఉండే అమ్మాయిలు పెరిగే వాళ్ళందరూ కానీ ఇదే కల్చర్తో పెరుగుతూ అంటారా, అందరూ ఇలాగే చేస్తారా అనే భావం అనేది పల్లెటూరులో ఉండే పేరెంట్స్కి కానీ అక్కడ పల్లెటూరులో వాతావరణం కానీ టౌన్కి పల్లెటూరుకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అలా ఈ పల్లెటూరులో వాతావరణం పెరిగిన వాళ్ళు నిజమే కదా ఇలాంటివన్నీ నేను జరిగేది అని భయభ్రాంతులకు చెందేటట్లున్నారు పల్లెటూరు ప్రజలు. ఇలాంటి వీడియోస్ రావడంతో ఎక్కువగా హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. అలాంటి తరుణంలో ఇలాంటి వీడియోలు వరుగులుగా అమ్మాయిలతో మాట్లాడిస్తున్న వీడియోస్ బయటికి సోషల్ మీడియాలో రావడంతో అందరూ కానీ భయభ్రాంతులకు చెందుతున్నారు. ఈ సమాజం ఎటువైపు వెళ్తుందా అనేతో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు యంగుగా వస్తున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి కొత్తగా కాలేజీలో చేరుతున్నవారు వీళ్ళందరూ కానీ మొబైల్స్ తీసుకొని ఇలాంటి రీల్స్ కానీ చూస్తున్నప్పుడు ఇలా చేయాలా, మేము కొత్తగా వచ్చేవాళ్ళు పల్లెటూరు నుండి వచ్చేవారు ఇలాంటివన్నీ అర్థం చేసుకోగలరు. సోషల్ మీడియాలోనే ఇలాంటి వీడియోస్ చూసేవారు చాలా బాధాకరం. ఎందుకంటే ఒక అమ్మాయిలతో ఇలాంటి మగవాళ్ళని టార్గెట్ చేసి చేయడం జరుగుతున్నాయి. చాలా వీడియోస్ వచ్చింటాయి, దానిలో చిన్న డైలాగులు చెప్తాను చూడండి. మా భర్త నాకు పుట్టినరోజు, నీ పుట్టినరోజుకి ఏం కావాలని నా భర్త అడిగాడు. నేను అడిగాను నా ఎక్స్ ఫ్రెండ్తో ఒక్క నైట్ గడపనా అనే వీడియోస్ కానీ ఇలాంటివి ఇట్లా అడిగాను. 30 సెకండ్స్ చేయడానికి 3 గంటల సేపు ఆ నెట్లో ఏం చెక్ చేస్తారా అని ఇలాంటిగా వల్గర్గా ఉండేటివి చాలా ఉన్నాయి. మీరు వీడియోస్ కానీ చూసే ఉంటారు. ఇలాంటి వీడియోస్ని ప్లీజ్ ఎవరు చూడకండి. దాన్ని బ్లాక్ లిస్ట్లో కానీ ఏదైనా మీకు రాకోకుండా చూసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ఛానల్ని అరికట్టేటట్లుగా కృషి చేద్దాం. ఇలాంటి వీడియోస్ చూడకండి. బాయ్ ఫ్రెండ్స్.